తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో జోరు పెంచిన డీఎంకే నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ ఇవాళ ఉదయం చెన్నై మెట్రోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెట్రో స్టేషన్ కు చేరుకున్న సీఎం స్టాలిన్ స్వయంగా టికెట్ తీసుకుని మెట్రోలో ప్రయాణిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రయాణికులతో కలిసి మాట్లాడారు. అభిమానులతో సెల్ఫీ దిగారు. అటు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఓటర్లతో నేరుగా మమేకమయ్యారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించిన ఆయన ఈ ఎన్నికల్లో మరోసారి డీఎంకేకు ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ కూడా జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 4 రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేసిన తమిళిసై ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆమె ఇవాళ ఉదయం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేశారు. ప్రచారానికి ముందు ఓ ఆలయానికి వెళ్లిన ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినూత్నంగా ఆటోలో తమిళిసై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనను బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.